సో ఫస్ట్గా మనం ఇందులో నూనె వేసేసి మనకి సరిపడా నూనె ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే రైస్ పలుకులుగా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు దీంట్లో మనకి ఒక బిర్యానీలో మంచి ఫ్లేవర్ రావాలంటే హోల్ గరం మసాలా అది నూనెలో మాడకూడదు, లైట్గా కుక్ అవుతూ ఆ ఫ్లేవర్ని రిలీజ్ చేయాలి. అలాగే దాంట్లో బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ ఆకు ఏంటి ఆ నూనెలో వెళ్ళినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆ నూనెలో రిలీజ్ అయ్యి మనకి మిగతా రైస్కి కూడా అందచేస్తుంది. అలాగే దీంట్లో మనం షాహీ జీరా, ఇంకొకటి మన పుదీనా. ఈ పుదీనా జీడిపప్పు కూడా నేను ఇందులో వేస్తున్నాను. జీడిపప్పు ఆప్షనల్, కావాలంటే వేసుకోండి. జీడిపప్పుతో పాటు పుదీనా కూడా ఇందులో వేసి ఆ పుదీనాను కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ రావాలి కాబట్టి ఇందులో ఆ ఉల్లిపాయలు కూడా వేయండి. దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. చెప్పాను కదా ఆ సరిపడా నూనె కూడా ఇందులో ఉండాలి. ఆ జీడిపప్పు అన్నీ లైట్గా కుక్ అవ్వాలి. దీంట్లో తగినంత ఉప్పు కూడా మనం వేసి ఆ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేలా కుక్ చేసుకోండి. నిజానికి జీడిపప్పు ఫస్ట్ చేయడం కంటే ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేసుకుంటే మీరు కొంచెం ఆ జీడిపప్పు మాడకుండా మనం కాపాడుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు లైట్గా కలర్ రావాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చిందనుకోండి అవి కరిగిపోతాయి. అంత కూడా బ్రౌన్ చేయొద్దు, లైట్గా అక్కడక్కడ ఆ ఉల్లిపాయ రంగు వచ్చి వేగాలి. ఈ ప్లెయిన్ దమ్ బిర్యానీలో మామూలు బిర్యానీ కంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి, ఎందుకంటే ఒక బిర్యానీకి స్ట్రాంగ్ ఫ్లేవర్ తీసుకొచ్చేదే ఉల్లిపాయలు. ఇంకొకటి పెరుగు కూడా ఇందులో కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. అలాగే మనం మసాలాలు వేసేటప్పుడు బిర్యానీ మసాలాతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తుంది. పెరుగు తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఇది బిర్యానీ మసాలా. మనం ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా అన్న వాడచ్చు, కొనుక్కున్నదన్న వాడుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి. చెప్పాను కదా ఇందులో మనం ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకోండి. ఇక్కడ ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అవుతూ రెడీ అవుతుంది. ఈ మిశ్రమాన్ని మనము ఈ ఉల్లిపాయలతో పాటు వేద్దాం. పెరుగు ఏంటి అంటే బిర్యానీకి అసలైన ఫ్లేవర్ ఇచ్చేదే పెరుగు. ఆ పెరుగుని మనం ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు పర్ఫెక్ట్ లైట్గా కలర్ వచ్చి కిందంతా అంటుకుపోయి రెడీగా ఉంది. దీనిపైన ఈ మసాలా పేస్ట్ ఏదైతే చేసుకున్నానో ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ చూడండి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఈ మిశ్రమాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని పైన లైట్గా అక్కడ అంతా వేసి స్ప్రెడ్ చేద్దాం. ఇది స్లోగా కుక్ అవుతే మనకి ఆ బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా చూడండి ఇప్పుడే నేను నీళ్లు ఏమి పోయట్లేదు, ఇందులో ఉంచి వచ్చే తేమనే మనకి స్లోగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఈ దమ్ ఫ్లేవర్ అనేది స్లోగా ఇలా వేసి మంట తగ్గించండి, స్లో మంటలో దీన్ని కుక్ చేసుకోండి. దీంట్లో ఆ తేమ దీంట్లో ఉన్నది బయటకు వస్తుంది. స్లోగా మూత పెట్టేసి కొంచెం స్టీము ఆ కుకింగ్ ఆ నూనెలో కుక్ అవుతూ ఆ మంచి ఫ్లేవర్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. మన ఉల్లిపాయల మసాలా ఆ పెరుగు బిర్యానీ దమ్ స్టైల్లో కింద మంచిగా స్ప్రెడ్ చేశాను. ఉల్లిపాయలు ఒక 70% కుక్ అయ్యి ఇంకా కొంచెం బ్రౌన్ రావాలి. అది పైన రైస్ పెట్టి దమ్ చేసినప్పుడు కింద లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ దానికి రైస్ కుక్ చేసుకోవాలి. మనం ముందుగా అన్నిటికంటే ముఖ్యం మీ అందరికీ ఎన్నోసార్లు చెప్తాను, మనము ఉప్పు మనం వేసే ఈ బియ్యానికి పర్ఫెక్ట్ ఫ్లేవర్ రావాలి అంటే ఈ నీళ్లు రుచి కరెక్ట్గా ఉండాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఈ నీళ్లు కరెక్ట్గా టేస్టీగా తయారు చేసుకోండి. పర్ఫెక్ట్. అలాగే మనకి రైస్ కొంచెం పలుకులుగా రావడానికి ఇందులో కొంచెం నూనె, ఒక చెంచాడున్నర నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా మసులుతున్నప్పుడు మనం ఏదైతే బాస్మతి రైస్ నీళ్ళల్లో నానబెట్టుకున్నామో ఈ నీళ్లు తీసేసి వేడి నీళ్ళల్లో వేసి ఆ పర్ఫెక్ట్గా ఏంటి ఒక 80-90% రైస్ రెడీ అయ్యేంత వరకు కుక్ చేసి దీన్ని మళ్ళీ మన ఈ బేసిక్ మసాలా బిర్యానీ పైన వేసి కుక్ చేసుకుంటే మనకి ఆ ప్లెయిన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మసులుతున్న ఈ వేడి నీళ్ళల్లో మనం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్న దాన్ని వేసుకోండి. రైస్ గింజ కూడా వేస్ట్ అవ్వకూడదు, అన్నీ జాగ్రత్తగా
ఇందులో వేయండి. వేసిన తర్వాత ఒక్కసారి దాన్ని, ఎందుకంటే నానిన రైస్కి స్టార్చ్ ఉంటుంది, ఆ స్టార్చ్ మనం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం లైట్గా దీన్ని ఇలా కలపండి. అప్పుడు ఆ రైస్ మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక్కసారి కలిపి ఇంకా వదిలేసేయండి. ఇప్పుడు ఫుల్ బాయిల్ అయి మళ్ళీ ఆ రైస్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత తీసి దీనిపైన మనం వేసుకుందాం. అది ఎలా చేయాలో చూపిస్తాం. చూడండి, ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నప్పుడు ఈ మంటని ఆఫ్ చేశాను. ఎందుకంటే ఇంకొక 2 నిమిషాలు ఇందులో ఉండి రైస్ మరింత పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఈ గిన్నెని ఇటు పక్కకు పెట్టుకుందాం. మన మసాలా ఆహా పర్ఫెక్ట్. చూడండి, దీనిపైన ఇప్పుడు మనం వేడి రైస్ తీసుకొచ్చి ఈ రైస్ని పలుకులుగా పైన జల్లేద్దాం. నీట్గా స్ప్రెడ్ చేయండి. దీంట్లో నిమ్మకాయ జ్యూస్ లైట్గా పైన కొంచెం నిమ్మకాయ జ్యూసు. ఇప్పుడు ఫ్లేవరింగ్కి, ఎందుకంటే ఇది ప్లెయిన్ దమ్ బిర్యానీ, దీంట్లో కొంచెం రోజ్ వాటర్ అలాగే కేవడా వాటర్ మన బిర్యానీలో వేసే ఇది ఆ ఫుల్ ఫ్లేవర్ స్ప్రెడ్ అయ్యి మరింత బాగుంటుంది. దీంట్లో మన కుంకుమ పువ్వు నీళ్ళు, ఇంకొకటి మనకి ఫ్లేవరింగ్ సాల్ట్. అయితే ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ ఈ రైస్లో వచ్చిన వేడి నీళ్లు కొన్ని తీసుకొని ఈ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఆహా, ఎందుకంటే ఆ లోపల మన మసాలా వేసాం చూడండి, దానికి కూడా కొంచెం మాయిశ్చర్ అవసరము. మన ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా లైట్గా వేసారనుకోండి, సూపర్. కొంచెం కొత్తిమీర, మూత పెట్టేసి ఇప్పుడు కింద మంట పెట్టండి, స్లోగా కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. మంచి ఫ్లేవర్ఫుల్ కింద మసాలా, పైన ఇది, దీంతో మీకు కావాల్సిన రకరకాల బిర్యానీలు చేసుకోవచ్చు. సో మరి పర్ఫెక్ట్ రైస్ వచ్చిన తర్వాత రైస్ ఎలా వస్తుంది, ఆ ఫ్లేవర్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ముందు ఈ రైస్ ఎలా ఉంది, ఆహా. అయితే హోటల్లో ఏంటి అంటే ఈ రైస్ ఏదైతే పలుకులుగా ఆ బంగారు రంగుతో వచ్చే రైస్ని లైట్గా పక్కన తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఆ మసాలాగా కావాలన్న వాళ్ళకి చూడండి, ఇది డబల్ మసాలా బిర్యానీ అడుగుతారు కదా, దానికోసము ఇలాంటి మసాలా తీసుకొని ఇప్పుడు ఆ రైస్ని లైట్గా కలుపుతూ ఈ రైస్ని వడ్డించుకుందాము. అసలు నా సామిరంగా ఒక లెవెల్లో ఉంటుంది మన ఈ మసాలా అంతా. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. కానీ ప్లెయిన్ బిర్యానీ సార్. తర్వాత ఈ రైస్ని కొంచెం సైడ్లలో లైట్గా వేసేసి ఆ రంగులు అన్నీ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయడానికి, ఇది ఏ బిర్యానీకి తక్కువ కాదు. దీన్ని ఇంకా అద్భుతంగా మనం ఏదన్నా చేసి మార్చుకోవచ్చు. అద్భుతం. ప్లెయిన్ దమ్ బిర్యానీ రెసిపీ చేయడానికి ముందుగా హాండీలో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, షాయి జీరా, జీడిపప్పు, పుదీనా, ఉల్లిపాయల స్లైస్లు, ఉప్పు వేసి స్లోగా లైట్ గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మరొక బౌల్లో పెరుగు తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పసుపు, కారపొడి, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఆ మిశ్రమాన్ని కలిపి కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం బ్రౌన్ గా అయిన ఈ ఉల్లిపాయల మసాలా పైన దాన్ని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసి స్లోగా కొంచెం సేపు కుక్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మన బాస్మతి రైస్ బిర్యానీ రైస్ కి చేసుకున్నట్టుగానే ఉడుకుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి తర్వాత బాస్మతి రైస్ ఏదైతే వేడిగా ఉందో ముందుగా తయారు చేసిన ఆ బిర్యానీ ఉల్లిపాయల మసాలా పైన దాన్ని వేసుకుంటూ తర్వాత దాంట్లో నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి రోజ్ వాటర్, కేవరా వాటర్, అలాగే కుంకుమ పువ్వు నీళ్లు, మనం ఫ్లేవరింగ్ సాల్ట్ కొన్ని నీళ్లు కూడా పోసి కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి స్లో మంటలో ఒక 5-10 నిమిషాల పాటు దమ్మిచ్చి దాన్ని మనం వేడిగా రకరకాల బిర్యానీలు చేసుకొని వడ్డించుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.